అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే దసరా సెలవులు ప్రకటించిన 2 తెలుగు రాష్ట్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే దసరా సెలవులు ఎన్ని రోజులు ప్రకటించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ దసరా సెలవులు ఉంటాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దసరా సెలవుల కోసం పాఠశాల విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మీకు 15 నుంచి 20 రోజుల పాటు సెలవులు లభిస్తే మీరు మీ కుటుంబంతో హాయిగా ప్రయాణం చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ 3 నుంచి దసరా పండుగ జరుపుకోనున్నారు. దసరా ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక సమాచారం ఇచ్చింది. ఇక తెలంగాణలో దసరా సెలవులు చూసుకున్నట్లయితే ఈసారి దసరా పండుగకి ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థలకు ఏకంగా 13 రోజులు సెలవులు అయితే ఇచ్చారు. ఇప్పటికే అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 15వ తారీఖున విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నిటికీ కూడా ఈ సెలవులు అయితే వర్తిస్తాయి. అయితే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు అక్టోబర్ 1వ తారీఖున కూడా సెలవు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అంటే అక్టోబర్ నెలలో సగం రోజులు సెలవులకే పోతున్నాయి. దీంతో ఈ 15 రోజులు విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాదుతో పాటు వివిధ పట్టణాల్లో నివాసం ఉండే విద్యార్థులు సొంతూళ్ళకు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవుల విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 6వ తారీఖున దసరా పండుగ కాబట్టి 4వ తేదీ నుండి సెలవులు అయితే ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13 వరకు ఈ సెలవులు అయితే కొనసాగుతాయి. అంటే అక్టోబర్ 14వ తారీఖున సోమవారం విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖున సెలవు తీసుకుంటే మరో 2 రోజులు కలిసి వస్తాయి. మొత్తం 12 రోజులు దసరా సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే దసరా సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే పైన పేర్కొన్నట్లుగా అక్టోబర్ 4 నుండి 13 వరకు దసరా సెలవులు అయితే వస్తాయి. మరి ప్రభుత్వం దసరా సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. చూశారు కండి, మొత్తం మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులపై అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 2వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు అయితే విద్యా సంస్థలకైతే దసరా సెలవులు అయితే ప్రకటించింది. అంటే దాదాపుగా 13 రోజుల పాటు అయితే ఈ దసరా సెలవులు అయితే ఇచ్చారు. ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 4 నుంచి 13వ తారీఖు వరకు అయితే ఈ దసరా సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.